హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఆండ్రాయిడ్ ఎస్డికే ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లోపల ఒక టాపిక్. సో ఆండ్రాయిడ్ ఎస్డికే. సో అసలు ఎస్డికే అంటే ఎస్డికే స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ వాటిని అన్నింటినీ మనం ఏమంటామంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటే ఒక యాప్ కానీ ఏదైనా ఒక వెబ్సైట్ కానీ క్రియేట్ చేయడం కోసం కొన్ని టూల్స్ కావాలి. సో వాటిని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటాం. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ తోటే మనం యాప్స్ కానీ మిగతా ఏమైనా కానీ డిజైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ విచ్ కెన్ బీ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డెవలప్ అప్లికేషన్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ డివైస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఏదైనా స్పెషల్ డివైస్ అంటే మొబైల్ కానీ ఐఓటీ డివైస్ కానీ లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనెక్స్ విండోస్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం మనం కొన్ని ఏవైనా అప్లికేషన్ డిజైన్ చేయడానికి కొన్ని కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్, ఆ టూల్స్ అన్నింటినీ కలిపి ఏమంటామంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటాం. నెక్స్ట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్యాకేజ్ దట్ enables a programs to develop application for a specific platform. సో మనకు స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ప్లాట్ఫామ్ కానీ లేదా పీసీ వర్షన్ కానీ ల్యాప్టాప్ వర్షన్ కానీ ఇలాంటి వాటికి సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని కూడా అనొచ్చు. కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కలిపి ప్యాకేజెస్ అని కూడా అనొచ్చు. ఇవి ఏం చేస్తాయి అంటే జనరల్గా చూసుకున్నట్టయితే మనకు ఏవైనా స్పెషల్ ప్లాట్ఫామ్ లోపల మనకు ప్రోగ్రామ్స్ కానీ అప్లికేషన్ డెవలప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాడు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ఆర్ ఏ స్పెసిఫిక్ టు హార్డ్వేర్ ప్లాట్ఫామ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాంబినేషన్స్. సో హార్డ్వేర్ కానీ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాంబినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 7 ఎస్డికే, మ్యాక్ ఓఎక్స్ ఎస్డికే, ఐఫోన్ ఎస్డికే. సో ఈ రెండు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే పీసీ వర్షన్ అంటే హార్డ్వేర్ వచ్చేసరికి మనకి ఏంటంటే పీసీ ఆర్ ల్యాప్టాప్ వర్షన్. నెక్స్ట్ ఐఫోన్ ఎస్డికే వచ్చేసరికి మనకి ఏంటంటే ఫోన్ వర్షన్ అంటే మొబైల్ వర్షన్. సో ఇలాంటి అంటే హార్డ్వేర్ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకొని నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మనకు ఎస్డికేస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఎస్డికే బేస్ చేసుకొని మనం డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్స్ విషయానికి వచ్చేసరికి అయితే ద ట్రూ యాపిల్ ఆఫ్ ఆండ్రాయిడ్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ ఇన్ ఇట్స్ ఏపీఐఎస్. సో అంటే మనకు ఏపీఐఎస్ దగ్గర మాత్రమే మనకి ఆండ్రాయిడ్ యాప్ ఏదైతే ఈ ఎస్డికే ఉన్నాయో సో అవన్నీ రన్ అవుతాయి అంటే లైవ్ అవుతాయి. సో ఏపీఐఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే అవి మనకు రన్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే. యాజ్ అన్ అప్లికేషన్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఆండ్రాయిడ్ గివ్స్ యూ ఆపర్చునిటీ టు క్రియేట్ అప్లికేషన్స్ దట్ ఆర్ యాజ్ మచ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫోన్ యాజ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మనకు ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందంటే ఏంటిది ఎస్డికే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. సో ఎస్డికే అనేది ఏపీఐ ప్లాట్ఫామ్ మీద మనకు మ్యాక్సిమం రన్ అవుతుంది. క్రియేట్ అప్లికేషన్స్ దట్ అంటే మనకు ఏవైతే మనకు అప్లికేషన్స్ కావాలనో ఆ అప్లికేషన్స్ను విత్ ఇన్ ద బాక్స్లో అంటే మామూలుగా విత్ ఇన్ ద బాక్స్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రోగ్రామ్ ఎనీథింగ్ ప్రొవైడ్ టు అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఫోన్ యాజ్ ఏ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేటి అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏవైనా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కావడం కోసం నెంబర్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేయడం కోసం మనకి ఈ ఎస్డికే అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ there is the following list highlights some of the most noteworthy Android features. సో మనకి మొబైల్ ఫోన్ లోపల ఉండే ఫ్యూచర్స్ ఏముంటాయని చెప్పడం కోసం ఈ అంటే రెగ్యులర్గా యూజ్ చేసేటి హైలైట్స్గా ఉండే ఫ్యూచర్స్ కొన్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్టయితే యాక్సెస్ టు హార్డ్వేర్ ఇంక్లూడింగ్ కెమెరా జీపీఎస్ సెన్సార్స్. సో యాక్సెస్ టు హార్డ్వేర్ ఇంక్లూడింగ్ కెమెరా జీపీఎస్ సెన్సార్స్. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్మిషన్ యూజింగ్ వైఫై బ్లూటూత్ అండ్ ఎన్సిఎఫ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాపింగ్, జియో కోడింగ్ అండ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ SQLite database for data storage retrieval. And next one shared data and inter application communications. Next one using widget and live wallpaper to enhance the home screen. And next one extensive media supports and 2D 3D graphics. And next one cloud to drive messaging. And next one
ఆప్టిమైజ్ మెమొరీ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఇవి మనకు ఎస్డికే ఫీచర్స్. ఒక ఇండివిజువల్గా చూద్దాం. సో యాక్సెస్ టు హార్డ్వేర్ ఇంక్లూడింగ్ కెమెరా, జీపీఎస్, సెన్సార్స్. సో అంటే హార్డ్వేర్ అంటే మనకు మొబైల్లో ఉన్నాయి కానీ ల్యాప్టాప్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ డ్రైవర్స్ కానీ, సౌండ్ యూఎస్బి కానీ, ఇలాంటి వాటిని కానీ, కెమెరా కానీ, జీపీఎస్, సెన్సార్స్ ఆన్ కావడానికి మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి అవసరం ఉంటాయి. సో ఇలాంటి వాటిని రన్ చేయడం కోసం కూడా ఎస్డికే యూజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఇంక్లూడ్స్ ఏపీఎస్ లైబ్రరీస్ టు సింప్లిఫై ద డెవలప్మెంట్ ఇన్వాల్వింగ్ ద అండర్లయింగ్ ద డివైస్ హార్డ్వేర్స్. సో ఈ హార్డ్వేర్స్ రన్ కావడం కోసం యూజ్ అవుతుంది. దిస్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ స్పెషల్ ఇంప్లిమెంటేషన్ ఫర్ యూ సాఫ్ట్వేర్ ఫర్ different drivers, so as you can create Android applications that works as extends on the device that supports the Android software stacks. సో అంటే ప్రీవియస్ లోపల మనకు ఒక్కొక్క డివైస్ పనిచేయడానికి ఒక్కొక్క అప్లికేషన్ మనం యూజ్ చేసేవాళ్ళం. సో మనం ఏదైతే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ యూజ్ చేస్తున్నాం అనుకో, దాని లోపల ఆటోమేటిక్గా అన్నీ మనకు ఇన్బిల్ట్గా వస్తాయి. అంటే డ్రైవర్స్ అంటే ఇన్బిల్ట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో మీరు విండోస్ 8 కంటే ముందు మనము ఒక డివిడీని రైట్ చేయాలంటే కంపల్సరీ న్యూరో అని ఒక సాఫ్ట్వేర్ ఉండేది. సో విండోస్ 8 తర్వాత 10 కానీ 11 కానీ వీటికి వచ్చేసరికి మనకి ఏంటంటే న్యూరో అనేది ఇన్బిల్ట్గా వచ్చింది. డైరెక్ట్ మనం రైట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇలా అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మనం స్పెసిఫిక్గా కాకుండా డివైస్ వైజ్ కాకుండా అన్ని కలిపి ఒకటేసారి మనం యూజ్ చేసుకోవచ్చు. The Android SDK includes APIs for local based hardwares such as GPS, camera, audio, network connections, Wi-Fi, Bluetooth, sensor, next NCF and the touch screen and power management. సో దీని లోపల చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే సింపుల్గా అంటే ప్రతి బేసిక్ దాని లోపల ఉండేటి ఏంటి అంటే హార్డ్వేరు, కెమెరా, జీపీఎస్, సెన్సార్స్, నెట్వర్క్ కనెక్షన్స్కి వచ్చేసరికి వైఫై, బ్లూటూత్, సెన్సార్స్. సో సెన్సార్స్ లోపల చూసుకున్నట్టయితే మనకు మెటల్ సెన్సార్స్ కానీ, నెక్స్ట్ వెట్ సెన్సార్స్ కానీ, ఇలాంటి సెన్సార్స్. ఇప్పుడు మనకు దానిలో డైరెక్షన్ కూడా మొబైల్ లోపల కంపాస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సెన్సార్స్ రన్ కావడానికి కూడా మనకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేది మనకు డిజైన్ చేయడం కోసం యూజ్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఫీచర్. ఎన్సిఎఫ్ కానీ, టచ్ స్క్రీన్. సో నెక్స్ట్ టచ్ స్క్రీన్ కానీ, పవర్ మేనేజ్మెంట్ అంటే బ్యాటరీ డీటెయిల్స్ కానీ, బ్యాటరీకి సంబంధించినవి మొత్తం మనకు ఈ ఎస్డికే వాటి లోపల ఉంటాయి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ వైఫై, బ్లూటూత్ అండ్ ఎన్సిఎఫ్. సో మనకు డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మొబైల్ నుండి ఇంకో మొబైల్కి కానీ వితౌట్ వైర్ కానీ, నెక్స్ట్ విత్ వైర్డ్ కానీ అంటే వైర్లెస్ నెట్వర్క్ కానీ, వైర్డ్ నెట్వర్క్ కానీ వచ్చేటప్పుడు మనకు యూఎస్బి టాదరింగ్ అనేది జనరల్గా వైర్డ్ చేస్తాం. వైఫై అనేది కానీ, బ్లూటూత్ కానీ, ఎన్సిఎఫ్ కానీ మనం ఏం చేస్తుంటే వైర్లెస్ కమ్యూనికేషన్స్ లోపల అంటే డేటా ఒక పీసీ ఒక ఆండ్రాయిడ్ నుండి ఇంకొక ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూజ్ చేస్తుంటాం. ఆండ్రాయిడ్ ఆఫర్స్ రీచ్ సపోర్ట్స్ ఫర్ ద ట్రాన్స్మిషన్ డేటా బిట్వీన్ drives including Bluetooth, Wi-Fi, direct and Android beams. There is a technologies for offers a rich varieties of technologies for sharing the data between paired drivers. సో మనకు పేర్ డ్రైవర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన అన్నింటిలో మన అంటే ఒక డేటా ట్రాన్స్మిషన్ జరగాలంటే కంపల్సరీ పేరింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ద డ్రైవర్స్ అవైలబుల్ ఆన్ ద అండర్లయింగ్ డివైస్ అలౌయింగ్ టు ద క్రియేట్ ఇన్వెంటివ్ కొలాబరేటివ్ అప్లికేషన్స్. సో మనకు జనరల్గా చూసుకున్నట్టయితే మనం షేరింగ్ అప్లికేషన్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ ఏం యూజ్ చేస్తాం అంటే డేటా షేరింగ్ కోసం యూజ్ చేస్తాం. షేర్ ఇట్. లేకపోతే ఈ బ్లూటూత్ అయితే డైరెక్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. వైఫై లాంటివి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మనం షేరింగ్ అనే అప్లికేషన్ ఏదైతే ఉందో అలాంటి అప్లికేషన్ డిజైన్ చేయడం కోసం ఎస్డికే అనేది యూజ్ అవుతూ ఉంటుంది. In addition, Android offers APIs to manage your networks connections, Bluetooth connections and NCF tag regarding. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి అవి అక్కడ వరకు అయిపోతాయి. నెక్స్ట్ మ్యాపింగ్, జియో కోడింగ్, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. అంటే మొత్తం ఏవైతే మ్యాపింగ్ అండ్ జియో కోడింగ్, లొకేషన్ బేస్డ్ సర్వీస్. మ్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు సో మరి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని వెళ్తారు కదా, మ్యాపింగ్ సంబంధించి వస్తుంది. జియో కోడింగ్ అండ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. ఒక ల్యాండ్ని మెజర్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, ల్యాండ్ మెజర్డ్ యాప్స్ అనేవి. సో అవి ఏంటి అంటే మీరు అక్కడికి వెళ్ళేసి మనం వాక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డిస్టెన్స్ ఎంత మెజర్ చేస్తుంది. సో ఇలాంటి వర్క్ అవడం కోసం కూడా మనకి ఎస్డికే అనేది యూజ్ అవుతుంది. సో మ్యాపింగ్, జియో కోడింగ్ అండ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. Embed the supports enable you create a range of map based applications that large of the mobile Android device. Android device lets you design your interface
The includes interactive Google Maps that you can control programmatically and annotate using Android rich programs libraries. సో ఈ ప్రోగ్రామ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఏంటంటే శాటిలైట్ని బేస్ చేసుకుని వర్క్ చేసేవి కొన్ని ఉంటాయి, లేదు ఆల్రెడీ ప్రీ డేటా అంటే దానికి సంబంధించిన డేటాను బేస్ చేసుకుని ఇంటర్నెట్ బేస్ చేసుకుని కొన్ని ఆటోమేటిక్గా మనకు వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వర్క్ కావడం కూడా మనకి ఏంటంటే మెయిన్గా చూసుకున్నట్టయితే కంపల్సరీగా మనకు ఎస్డికే అనేది యూజ్ అవుతూ ఉంటుంది. Android's local based services manage technologies such as GPS and Google network based location technologies to determine device current position. The service enforces an absence for specific local detecting technology and lets you specify minimum requirement. So example, accuracy or cost. Rather than selecting the particular technologies is also means your local based application will works no matter that technology is host device supports. సో మనకు వేరే డివైస్ యూజ్ చేయకంటే ఎస్డీకి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ కానీ సాఫ్ట్వేర్ని కానీ యూజ్ చేస్తే మనకి ఏంటంటే మెయిన్గా చూసుకుంటే అయితే దీని లోపల మినిమం రిక్వైర్మెంట్స్ అంటే మనకు ఏవైతే మినిమం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యాక్యురసీ కాస్ట్ని బేస్ చేసుకున్నట్టయితే మనకు సింపుల్గా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ తోటి సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది మ్యాపింగ్ జియో కోడింగ్ లోపల. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాప్స్ దట్ కలెక్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఇంక్లూడ్స్ APIs forward and receive geocoding that lets you find map coordinates for an address and address to the map position. సో మనకి ఏంటంటే జియో కోడింగ్ అంటే మనకు లాంగిట్యూడ్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే జియో కోడింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక లొకేషన్కు లాంగిట్యూడ్ వాల్యూ లాటిట్యూడ్ వాల్యూ ఎంత అనేది బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా జియో కోడింగ్ ఉంటుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ అంటే XY కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. సో అంటే గ్రాఫ్ వైజ్ చూసుకున్నట్టయితే ఎట్లయితే ఉంటాయో ఆ గ్రాఫ్ వైజ్ చూసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అడ్రస్ను మనం మెన్షన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ అంటే మీరు మొబైల్ లోపల జస్ట్ ఆన్ చేయగానే కానీ లేదా ల్యాప్టాప్ లోపల ఆన్ చేయగానే మీకు ఏంటి అంటే కొన్ని సర్వీసెస్ మీకు డిస్ప్లే మీద కనబడుతున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని సర్వీసెస్ రన్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ని కాపీ పేస్ట్ చేశారు, మీరు నెక్స్ట్ వేరే వర్క్ మూవ్ అవుతున్నప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఆ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంటాడు. సో మీరు ఎప్పుడైతే సిస్టమ్ లోపల టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఎన్ని టాస్క్లు అనేది రన్ అవుతుందో తెలుస్తూ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ రన్ అవ్వడం కూడా మనకు ఎస్డీకి అని యూజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ సపోర్ట్స్ అప్లికేషన్ సర్వీసెస్ డిజైన్ టు రన్ ద బ్యాక్గ్రౌండ్ వెల్ యూ అప్లికేషన్ ఈజ్ నాట్ బీ యాక్టివ్లీ యూజ్డ్. అంటే మీరు ఆ అప్లికేషన్ యూజ్ చేయకుండా కూడా బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది కాపీ అయ్యేంతసేపు దాన్ని అలాగే చూడకుండా కూడా ఆటోమేటిక్గా అది కాపీ అవుతూనే ఉంటాడు. సో అంటే ఒకటేసారి ఎట్ ఏ టైం మనకు మల్టిపుల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. Modern mobile and tablets are by the nature multifunction device. However, the screen size and interactive models means that generally only one interactive application is visible at a time. సో స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఒకటి మాత్రమే మనకు విజిబిలిటీ ఉంటుంది, బట్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే రన్ అవ్వడం అనేది రెండు అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. Next, the platform that does not support the background executing limits that availability of applications that do not need your constant attention. సో మనకు ఏదైతే ఒకవేళ ప్లాట్ఫామ్ ఉందో అది విజిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లిమిట్స్ విజిబిలిటీ ఫర్ అప్లికేషన్ డస్ నాట్ నీడ్ యువర్ కన్స్టాంట్ అటెన్షన్. సో మనకి ఏదైతే రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో డస్ నాట్ అంటే సపోర్ట్ చేయలేదనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేయకపోతే లిమిటేషన్ వ్యాలిడిటీ ఆఫ్ అప్లికేషన్ డస్ నాట్ నీడ్ యువర్ కన్స్టెంట్ అటెన్షన్. సో అలాంటి అప్లికేషన్స్ కనుక రన్ కాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ మేక్స్ ఇట్స్ పాసిబుల్ టు క్రియేట్ విజిబుల్ అప్లికేషన్ కంపోనెంట్స్ దట్ పర్ఫార్మ్ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ వితౌట్ డైరెక్ట్ యూజ్ ఆఫ్ యాక్షన్. సో మనకు అది యూజ్ కాకుండా కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ అలౌడ్ యువర్ అప్లికేషన్ టు బికాస్ ఈవెంట్ డ్రైవర్స్ అండ్ టు స్టాప్ లార్జ్ అప్డేట్స్ విచ్ ఈజ్ పర్ఫార్మ్స్ ఫర్
monitoring the game's scores or markets prices, and general location based alerts are proprietization and processing and incoming and calls and messages services. అంటే సింపుల్గా ఏమని చెప్తున్నానంటే ఒక యాప్ కనుక ఒక అప్లికేషన్ కనుక రన్ అయ్యేటప్పుడు ఇంకొక అప్లికేషన్ కనుక రన్ కాలేదనుకోండి బ్యాక్గ్రౌండ్ లోపల, సో అలాంటి టైంలో ఏమైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారనుకోండి, అప్పుడు ఇన్కమింగ్ కాల్ అనేది రన్ కాదు. ఎందుకంటే సో బ్యాక్గ్రౌండ్ లోపల మీకు కాల్ రిసీవ్ చేసుకునేదని బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ కిందకి వస్తుంది. అంటే మీరు గేమ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి పెడతారో అప్పుడు మాత్రమే కాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రైజెస్ కనుక డీల్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి టైం లోపల ఒక మెసేజ్ రావాలనుకోండి, సో ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ టాస్క్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ టాస్క్కి వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి టైం లోపల మీకు అలర్ట్స్ కానీ నెక్స్ట్ ఇన్కమింగ్ కాల్స్ కానీ ఇలాంటివి రావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ అనేది కంపల్సరీగా రన్ కావాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ కనుక చూసుకుంటే నోటిఫై దట్ ఆర్ స్టాండర్డ్ మీన్స్ notifications are standard means by which mobile directly traditionally alerts used to event that have happened in the background application. Using the notification manager you can trigger audible alerts case of vibration and flash device LED lights, as well as control the status bar notification icon. సో ఈ బ్యాక్గ్రౌండ్ వాటిని నోటిఫికేషన్ కోసం మనం ఏం చేస్తామంటే కొంతమంది కాల్ వచ్చినప్పుడు కాలర్ టోన్ పెట్టుకుంటుంటారు, వైబ్రేషన్ పెట్టుకుంటుంటారు, లేదు అంటే ఎల్ఈడి లైట్ వచ్చేటట్టు కూడా కాల్ వచ్చేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక నోటిఫికేషన్ ఏదైనా పర్లేదు, ఆ మెసేజ్ కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే అలర్ట్స్ కోసం, అంటే బ్యాక్గ్రౌండ్ సర్వీస్ ఒక సర్వీస్ రన్ అయ్యేటప్పుడు ఇంకొక సర్వీస్ కోసం అలర్ట్ కోసం మనం ఇలాంటివి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చరికి SQL లైట్ డేటాబేస్ ఫర్ డేటా స్టోరింగ్ అండ్ రిట్రీవల్. అంటే మొబైల్ లోపల మనకు జనరల్గా మనకు ఒక సర్వర్ లోపల డేటా అనేది స్టోర్ అవుతుంది, మొబైల్లో కూడా డేటా అనేది స్టోర్ కావడం కోసం SQL డేటా బేస్, నెక్స్ట్ డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్, అంటే మనకు కావాల్సినప్పుడు రిట్రీవ్ అవ్వడం కోసం, అంటే ఫోటోలో ఒక గ్యాలరీలో కొన్ని ఫోటోలు సేవ్ చేసుకోవడం కానీ ఆ ఫోటోలో సేవ్ చేసుకుని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి కానీ మనకు SQL లైట్ డేటాబేస్ ఫర్ డేటా స్టోరింగ్ అండ్ రిట్రీవల్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. Rapid and efficient data storage and retrieval as essential for the device storage capacity and retrieval limit. So Android provides a lightweighted relation based for each application via SQLite. Your application can take a advantage for this managed relation database engine టు స్టోర్ డేటా సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ. సో మనకేంటంటే ఇది రిలేషన్ బేస్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ సంబంధించిన ఫొటోస్ కానీ ఇలాంటివి వెతికేటప్పుడు సేమ్ అదే టాపిక్ సంబంధించిన మనకు రిట్రీవ్ అవడానికి, అంటే పొందడానికి, అంటే రిట్రీవ్ అంటే దానికి మనకి ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటామో దాన్ని తీసుకురావడానికి మనం రిట్రీవల్ అంటాం. సో ఆండ్రాయిడ్ ప్రొవైడ్స్ లైట్ వెయిట్ రిలేషన్ డేటాబేస్ ఫర్ ఈచ్ అప్లికేషన్స్ వయా SQLite. యువర్ అప్లికేషన్ టేక్ అడ్వాంటేజెస్ మేనేజ్ టు రిలేషన్ డేటాబేస్ ఇంజిన్ స్టోర్ ద సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ. సో మనకు డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, అంటే మనకి ఏదైతే డేటా కావాలనుకుంటున్నా ఆ డేటాని కంపల్సరీగా రిట్రీవ్ చేస్తుంది, నెక్స్ట్ సేవ్ చేస్తుంది. బై డిఫాల్ట్స్ ఈచ్ అప్లికేషన్ డేటాబేస్ ఈజ్ స్టాండ్ బాక్స్డ్. ఇట్ ఈస్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ద అప్లికేషన్ దట్ క్రియేటెడ్ ఇట్, బట్ కంటెంట్ ప్రొవైడర్స్ సప్లై ఏ మెకానిజం ఫర్ the managing sharing for the application database as well as providing an abstract between your application and underlying the data source. సో ఏంటంటే ఈ కంటెంట్ ప్రొవైడర్స్ మనకు ఏం యూజ్ చేస్తున్నాయంటే సింప్లిఫై ద మెకానిజం. సో మెకానిజంను మేనేజ్ చేయడం కోసం మనకు ఈ కంటెంట్ ప్రొవైడర్స్ అనేది యూజ్ అవుతుంటుంది. దీని లోపల బేస్ ద అప్లికేషన్ బేస్డ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ ద అబ్స్ట్రాక్ట్స్ బిట్వీన్ ద యువర్ అప్లికేషన్ అండ్ అండర్లయింగ్ ద డేటా సోర్సెస్. సో మన అప్లికేషన్ నెక్స్ట్ డేటా సోర్స్, అండర్లయింగ్ ద డేటా సోర్స్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని మనకు ఈ డేటా స్టోర్ అనేది కానీ రిట్రీవల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ షేర్డ్ డేటా అండ్ ఇంటర్ అప్లికేషన్స్ కమ్యూనికేషన్స్. సో షేర్డ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాట్సాప్ కానీ ఇలాంటి వాటికి మనం డేటాను షేర్ చేసుకోవడానికి జనరల్గా యూజ్ చేస్తుంటాం. ఆండ్రాయిడ్ ఇంక్లూడ్స్ సెవరల్ టెక్నాలజీస్ ఫర్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ అప్లికేషన్ అవైలబుల్ ఫర్ యూజింగ్ ఎల్స్వేర్
primarily intents and content providers. సో మనకి ఏవేవి ఉన్నాయంటే ఇంటెంట్స్ ప్రొవైడర్స్ అంటే ఇంటెంట్ ప్రొవైడర్స్ ఏ మెకానిజం ఫర్ మెసేజ్ పాసింగ్ within the between application using intent. You can broadcast website actions such as delaying phone or ending contents systems wide for the application to the handle. సో మనకు మెసేజ్ పాసింగ్ సింపుల్ చెప్పాలంటే వాట్సాప్ కాకుండా నార్మల్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ జనరల్గా చూసుకున్నట్టయితే ఇలాంటివి అనేవి సేమ్ ఇంతకు డేటా షేరింగ్ లోపల ఏవైనా డేటాను షేర్ చేసుకోవచ్చు. బట్ రెండు అప్లికేషన్స్ రెండు డివైస్లో రన్ అయ్యేటప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంటే మెసేజ్ పాసింగ్ కానీ వాట్సాప్ కానీ సో టెలిగ్రామ్ కానీ ఇలాంటి వాటి కోసం కూడా మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ రావడానికి కూడా ఎస్డీకే అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ యూజింగ్ ద సేమ్ మెకానిజం యూ కెన్ రిజిస్టర్ యువర్ ఓన్ అప్లికేషన్ టు రిసీవ్ ద మెసేజెస్ ఫర్ ఎగ్జిస్టింగ్ ద రిక్వెస్ట్ యాక్షన్. సో అంటే రెండిట్లలో మనకు వాట్సాప్ ఉన్నప్పుడు మాత్రమే మనకు రెండు మెసేజ్లు రిసీవ్ చేసుకోగలుగుతాం. ఒకవేళ వాట్సాప్ ఉన్న ఇంకొక వాట్సాప్ లేకపోతే మనం ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ యూజ్ కంటెంట్ ప్రొవైడర్స్ టు ప్రొవైడ్ సెక్యూర్డ్ మేనేజ్ యాక్సెస్ టు యువర్ అప్లికేషన్ ప్రొవైడ్ డేటాబేస్ ప్రైవేట్ డేటాబేస్ లాగా కంటెంట్ ప్రొవైడర్స్ యూజ్ అవుతుంటారు. ద డేటా స్టోరేజ్ ఫర్ నేటివ్ అప్లికేషన్స్ సచ్ యాజ్ that content providers are exposed as content provides. You can read or modify this data from within your own applications. సో అంటే వాట్సాప్ లోపల ఏదైతే మీరు పంపించినారో వాట్సాప్ సంబంధించిన ఒక డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్లో మాత్రమే ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సేవ్ అయితే మీరు కెమెరా కనుక యూజ్ చేసినప్పుడు ఉండే డేటా అనేది వేరే దానిలో సేవ్ అవుతుంది ఫోల్డర్ లోపల. నెక్స్ట్ దాన్ని ఎడిట్ చేయడానికి మన ఓన్ అప్లికేషన్లో అంటే మెసేజ్ని డిలీట్ చేయడానికి కానీ మెసేజ్ను మాడిఫై ఎడిట్ చేసుకోవడానికి కానీ మన ఓన్ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ యూజింగ్ వెడ్జెట్స్ అండ్ లైవ్ వాల్పేపర్ ఎన్హాన్స్ ద హోమ్ స్క్రీన్స్. అంటే మనం మన స్క్రీన్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మన వాల్పేపర్స్ అంటే మొబైల్ లోపల ఉండే హోమ్ స్క్రీన్ కానీ వాల్పేపర్ కానీ నెక్స్ట్ ఆ డిజైన్స్ వెడ్జిలెట్స్ అంటే మనకు ఉండే ఐకాన్స్ని ఏ విధంగా అంటే చిన్న చిన్న ఐకాన్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా ఆ అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలని వాటన్నిటికి కూడా మనకు ఎన్హాన్స్ ద హోమ్ స్క్రీన్ ఆ హోమ్ స్క్రీన్ డిజైన్ చేసుకోవడానికి కూడా మనకు ఈ ఎస్డీకే యూజ్ అవుతుంది. వెడ్జెట్స్ ఆర్ అండ్ లైవ్ వాల్పేపర్స్ లెట్స్ you create a dynamic applications components that provides a window into your applications for offer useful and timely information directly on the home screen. సో ఫర్ ఎగ్జాంపుల్ 4-5 అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనకు మెయిన్ అప్లికేషన్స్ మనం హోమ్ స్క్రీన్ మీద పెట్టుకుంటాం. సో మిగతా అప్లికేషన్స్ అనేది మనం స్క్రోల్ చేస్తే వచ్చే విధంగా యూజ్ చేసుకుంటారు. సో అలాంటి వాటికి కూడా మనకి ఏంటంటే ఈ వెడ్జిలెట్స్ కానీ లైవ్ వాల్పేపర్స్ యూజ్ అవుతుంది. ఆఫరింగ్ a way used to interact with the application directly from the home screen increases your enhancement by giving them instant access to interacting information without needing to open the application, as well as adding the dynamic shortcuts into your application from their home screen. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యోనో లోపల డైరెక్ట్ అప్లికేషన్ యూజ్ చేయకుండా సింపుల్గా కోడ్ కొట్టగానే డైరెక్ట్ యోనో లోపలికి వెళ్ళవచ్చు. అంటే సింపుల్గా మనం డైరెక్ట్ షార్ట్ కట్ లోపల వెళ్ళడానికి అంటే మన వెడ్జిలెట్స్ కానీ ఈ హోమ్ స్క్రీన్ అని దేనికి యూజ్ అవుతుందంటే అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మొత్తం ఓపెన్ చేయకుండా డైరెక్ట్ షార్ట్ కట్ లోపల ఓపెన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అంటే సింపుల్ చెప్పాలంటే మన డెస్క్టాప్ మీద ఏదైనా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ మెనూలోకి వెళ్ళకుండానే డైరెక్ట్ డెస్క్టాప్ నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ మీడియా సపోర్ట్స్ అండ్ 2D అండ్ 3D గ్రాఫిక్స్. సో మనకు ఈ మీడియా గ్రాఫిక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకేంటి అంటే మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటివి కానీ నెక్స్ట్ ఫోటోషాప్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే గ్రాఫిక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అంటే డిజిటల్ లోపల మనకి ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ మనం మాడిఫై చేయడానికి ఇలాంటి వాటికి మీడియా సపోర్ట్స్ అనేది అవసరం. అలాంటి వాటికి కూడా మనకు ఎస్డీకే అనేది యూజ్ అవుతుంది. Bigger screens and bright and high resolution display have helped to make a mobile multimedia devices. So multimedia అంటే వీటిని కలిపి మల్టీమీడియా అంటే to help to make the most of the hardware available. Android provides graphics libraries for 2D Canva and drawing a 3D graphics with OpenGL. సో మనకి ఏంటి అంటే సింపుల్గా చూసుకుంటే మరి కైన్ మాస్టర్ కానీ నెక్స్ట్ ఏవైనా మొబైల్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు
వాటికి సంబంధించిన కంపల్సరీగా 3D 2D గ్రాఫిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లోపల సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అవి రన్ అవుతూ ఉంటాయి. సో అవి రెజల్యూషన్ కూడా ఇండికేట్ చేస్తుంటాయి. ఆండ్రాయిడ్ ఆల్సో ఆఫర్డ్ compatibility libraries for handling still image, video and audio files, including the MPEG-4 and H.264 and HTTP live streaming and VP8 and WebP and MP3, AAC, AMR and HLS and JPG and PNG and GIF formats. సో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఇమేజ్ ఫార్మాట్లు జేపీజీ, పిఎన్జీ అంటే మనం లైవ్ స్ట్రీమింగ్ చేసినా కానీ, వీడియో రికార్డింగ్ చేసినా కానీ, ఆడియో రికార్డింగ్ చేసేటప్పుడు కానీ వీటన్నిటి కోసం కూడా మనకు ఈ సపోర్ట్స్ 2D 3D గ్రాఫిక్స్ అనేది మనకు కంపల్సరీగా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్లౌడ్ టు డ్రైవ్ మెసేజింగ్. క్లౌడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఏదైతే మీరు వెబ్సైట్ని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారో అవన్నీ క్లౌడ్ కిందకి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్స్ కానీ, నెక్స్ట్ ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు వాట్సాప్ మెసేజ్ మీ మొబైల్లో ఉంటాయి, బట్ ఫేస్బుక్ సంబంధించిన కానీ, జీమెయిల్కి సంబంధించిన కానీ అవి క్లౌడ్ బేస్డ్గా రన్ అవుతూ ఉంటాయి. అలాంటి క్లౌడ్ టు డివైస్ మేనేజింగ్ అలాంటివి రన్ కావడానికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ద ఆండ్రాయిడ్ క్లౌడ్ టు డివైస్ మేనేజర్స్ C2DM services provides an efficiency mechanism for developers to create event drivers application based on the server side pushes. సో సర్వర్ సైడ్ పుషెస్ అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సర్వర్ లోపలికి నెట్టడం కోసం సింపుల్గా చెప్పాలంటే, సో అలాంటి వాటి కోసం క్లౌడ్ టు డ్రైవ్ మెసేజింగ్ అనేది యూజ్ అవుతుంది. యూజింగ్ C2DM you can create a lightweight always on connection between your mobile application and your server, allowing to send the mails amount of the data directly to your drive in the real time. అంటే మన రియల్ టైంలోకి వెళ్ళి డైరెక్ట్ సర్వర్లకు పంపించడం కోసం మనం యూజ్ చేస్తుంటాం. సింపుల్గా చెప్పాలంటే జీమెయిల్కి మీరు అటాచ్ చేసుకున్నారు అనుకోండి, సో అప్పుడు నార్మల్ రియల్ లైఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా మీరు సర్వర్ లోపలికి అంటే ఏదైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ లైక్ గూగుల్ డ్రైవ్ కూడా సేమ్ సింపుల్. ద C2DM ఈ సర్వీసెస్ ఈజ్ typically used to promote applications of new data available in the servers. So next, reducing the need of polling and discouraging the better impact on applications updates and improving the timeless of host updates. those updates. సో మనకు సింపుల్గా అప్డేట్స్ కానీ అవి కానీ డైరెక్ట్గా ఇస్తుంటుంది ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ మెమొరీ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో వీటన్నిటికంటే మనకు ఈ అప్లికేషన్ కానీ ఇవన్నీ రన్ కావడానికి మనకి ఏమి ఉండాలంటే కంపల్సరీగా మెమొరీ ఉండాలి, ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉండాలి. అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఒక టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్ ఏ విధంగా రన్ కావాలనేది అంటే మనకు అల్గారిథమ్స్ ఉంటాయి కదా, సో అల్గారిథం బేస్ చేసుకొని మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆప్టిమైజ్ మెమొరీ అంటే మనకు మెమొరీ అనేది ఏ విధంగా షేర్ కావాలని సింపుల్గా చూసుకుంటే లైక్ జావా అండ్ .NET ఆండ్రాయిడ్ యూజర్స్ ఇట్స్ కెన్ ఓన్ రన్ టైమ్ అండ్ VM to manage application memory, unlike with their of the other frames. The Android run time also manage the process life times. సో మనకు జనరల్గా యూజ్ చేసుకున్నట్టయితే లైక్ జావా .NET ఆండ్రాయిడ్ యూజర్స్ VM మేనేజర్ అప్లికేషన్ మెమరీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంటే ఆండ్రాయిడ్ ensure applications representative by stopping and killing the process as necessary to free resources for high property applications. సో సింపుల్ స్టాపింగ్ అండ్ కిల్లింగ్ ద ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో తీస్తున్నారు, మధ్యలో స్టాప్ చేయాలనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే స్టాప్ చేస్తాం. సో దాన్ని సేవ్ చేయకుండా డైరెక్ట్ రావడానికి కిల్లింగ్ ద ప్రాసెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ వైజ్ చూసుకున్నట్టయితే ఒక సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనుకోండి, సో రన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ దాన్ని ఆఫ్ చేయడం కానీ, సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఈ షెడ్యూల్కి వెళ్ళి తీసేయడాన్ని మనం కిల్లింగ్ ద ప్రాసెస్ అంటాం. సో అలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్నెసెసరీ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు అవి యూజ్ చేస్తుంటాం. In this context, the highest priority is given to the application with which the user interacting.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కాల్స్ వస్తున్నాయి అనుకోండి, ఒక కాల్స్ని మీరు బ్రేక్ చేసుకొని ఇంకో కాల్స్ని మీరు ఆటోమేటిక్గా అటెండ్ కావచ్చు. ఎగ్జాంపుల్ వైజ్ చూసుకున్నట్టయితే అంటే మనకి ఏదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉందో ఆ టాస్క్ని మాత్రం తీసుకొని మిగిలిన దానికి కిల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, మీకు మెమరీ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫైల్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసేసి కిల్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే ఇంకొక డౌన్లోడ్ చేస్తున్నారో దాన్ని మాత్రమే యాక్టివ్లో ఉంచుతారు. సో అలాంటి వాటి కోసం మనం దీన్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ దట్ అప్లికేషన్స్ ఆర్ prepared for the shift death but are still able to remain responsive and the updates or resets in the background if necessary is important considerations in environment that does not allow application to control their own lifetimes. ఓకే, ఈ ఆప్టిమైజ్ తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.